In our previous class, we are discussed about importance of agricultural sector and what are the problems which are faced by the farm labor or agricultural labor in Indian economy. ఇంతకుముందు మనం క్లాస్లో 4వ చాప్టర్ను ప్రారంభించాము. ఆ 4వ చాప్టర్లో మొదటి టాపిక్ కింద భారత వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతని, అదే వరుస క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, వలస కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల సమస్యలను మనము అర్థవంతంగా చర్చించడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అనేక రకాల పాయింట్స్ని మనము సవివరంగా అధ్యయనం చేశాం. అదే వరుసలో మనం ఇప్పుడు చర్చించబోయేటువంటి టాపిక్ ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారతదేశంలో రైతులందరూ కలిసి ఎలాంటి పంటల విధానాన్ని, ఎలాంటి పంటల తీరును అనుసరిస్తున్నారనేది మనం ఇక్కడ గమనించాలి. ది క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవుట్పుట్ ఈల్డింగ్ అండ్ అగ్రికల్చరల్ మిషనరీ అండ్ ఆల్సో ఫర్ దేర్ ఫెయిర్ ప్రైసెస్ ఫ్రమ్ ది మార్కెట్ కమిషనర్స్. ఎవరైనా సరే ఒక రైతులు పంటలు పండించారు అంటే వాళ్ళకు ఉత్పత్తి పెరగాలని, అదేవిధంగా గిట్టుబాటు ధరలు, మంచి ధరలు రావాలని, తత్ఫలితంగా వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలని ఆశపడతారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా భారతదేశ వ్యవసాయ రంగంలో కష్టించి శ్రమించి పండించినటువంటి పంటల ద్వారా అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైన సమస్యల వల్ల వాళ్ళకి చివరి దశలో సరైనటువంటి మెరుగైన ధరలు రాకపోవటం వల్ల ఈ రైతాంగం మొత్తం కూడా అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. ఆ సమస్యలను మనం ఏ విధంగా సరిచేయాలో ఇక్కడ మనము ప్రస్తుతం మన క్లాస్లో డిస్కస్ చేస్తాం. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది క్రాపింగ్ ప్యాటర్న్ హ్యావింగ్ వెరీ మచ్ రోల్ టు ప్లే ఇన్ అవర్ ఎకానమీ, దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. ఈ ప్రత్యేకమైనటువంటి కారణం చేత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పంటల తీరుకు కానీ పంటల విధానానికి కానీ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ ఆన్ ది యూటిలైజేషన్ ప్యాటర్న్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్, వాటర్, మినరల్స్ ఎక్సెట్రా. Along with these three qualities, we majorly depending upon fertility of the soil. భూమి యొక్క సారవంతమైన లక్షణాల మీదే రైతుల యొక్క మరియు కౌలుదారుల యొక్క ఆ యొక్క దిగుబడి పొందేటువంటి విధానం ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు ఇరిగేషనల్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజియన్ ఆర్ పర్టిక్యులర్ విలేజ్ ఇన్ అవర్ కంట్రీ. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామంలో కానీ ఉన్నటి జలవనరుల యొక్క లభ్యతను బట్టి, భూమి యొక్క సారవంతమైన లక్షణాలను బట్టి మాత్రమే ఈ పంటల దిగుబడి కానీ అధిక ఉత్పత్తిని సాధించడం కానీ ఎక్కువగా ఈ పంటల విధానంలో ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా దాన్ని మనం సరైన గాడిలో పెట్టుకున్నట్టయితే మనం అత్యధిక దిగుబడిని సాధించడం చాలా సులభతరం అవుతుందని రైతులు గుర్తిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి పనులలో నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటున్నారు. ఉత్పత్తి లేకపోతే బస్తాల యొక్క సంఖ్య సంవత్సరం పెంచుకోవడానికి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి సమస్యలతో సతమవుతూ ఉన్నారు. వాటిని మనం ఎలాగ అధిగమించాలో ప్రస్తుతం మన యొక్క పాఠ్యాంశం నుంచి గమనిస్తామన్నమాట. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతికపరమైనటువంటి అంశాల్లో ఇక్కడ మనకు ముఖ్యంగా 2 రకాల అంశాలు ఉన్నాయి. క్లైమేట్ ఆర్ రెయిన్ఫాల్ అనేది ఒకటి, నేచర్ ఆఫ్ ది ఫర్టిలిటీ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం అన్నమాట. అండర్ ది ఫిజికల్ ఫ్యాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ ఫ్యాక్టర్ యాజ్ క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్. క్లైమాటిక్ కండిషన్స్ అండ్ రెయిన్ఫాల్ డిటర్మైన్ క్రాపింగ్ ప్యాటర్న్. సమ్ క్రాప్స్ రిక్వైర్ కూల్ క్లైమేట్ వైల్ సమ్ అదర్ క్రాప్స్ రిక్వైర్ హాట్ క్లైమేట్. ఎక్కడైనా గ్రామీణ కుటుంబాల నేపథ్యం ఉన్నటువంటి ప్రస్తుత జనాభా మొత్తం కూడా చెప్తూ ఉంటారు, కొన్ని రకాల పంటలకేమో తేమ వాతావరణం కావాలి, మాయిశ్చర్డ్ అట్మాస్ఫియర్ కావాలి. కొన్ని రకాల పంటలు పండించాలి అంటే హాట్ క్లైమేట్ కావాలి, అంటే టెంపరేచరు 35+ డిగ్రీస్ ఉంటేనే ఆ పంటలకు అనుకూలమైనటువంటి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్లైమేట్ సోయింగ్ అట్మాస్ఫియర్ నుంచి మారిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి పంటకి విత్తనాలు భూమిలో విత్తామో, నాట్లు అని పిలుస్తామండి వాడుక భాషలో, ఆ నాట్లు అయిపోయిన దగ్గర నుంచి కూడా కొన్ని రకాల
పంటలకి హాట్ క్లైమేట్ కావాల్సి వస్తూ ఉంటుంది. కానీ మిగిలినటువంటి పంటలకేమో ఎంత చల్లగా ఉంటే, ఎంత తేమ వాతావరణం ఉంటే అంత రకాలైనటువంటి దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ఈ సీజన్లోనే ఓవర్ రెయిన్ఫాల్ను మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అధిక శాతంలో వర్షపాతాన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ అధిక వర్షపాతము హాట్ క్రాప్స్కి కానీ కూల్ క్రాప్స్కి కూడా ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఓవర్ రెయిన్ఫాల్ వచ్చిందో అప్పుడు 2 రకాలైనటువంటి పంటల్లో దిగుబడి బాగా విపరీతమైనటువంటి దశలో తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పర్టిక్యులర్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ది క్రాపర్స్ ఆర్ ది టెనెంట్స్ ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఇలాంటి ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఈ రైతాంగం కానీ కౌలుదారులు కానీ పెట్టినటువంటి పెట్టుబడి కూడా మనకు వెనక్కి రాదని చెప్పి సందేహపడుతూ అనేక రకాలుగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడికి కూడా వెనక్కి రాదండి. ఆ విధంగా విపరీతమైనటువంటి దశలో నష్టాలను వాళ్ళు చవిచూస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ సమ్ ఫార్మర్స్ ఆర్ బీయింగ్ యాజ్ ఇండేటెడ్ బై ది జనరేషన్స్. ఇలాంటి ప్రత్యేక కారణం చేత కొంతమంది రైతులైతే తరతరాలకి ఎప్పుడు అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా రుణగ్రస్తులుగానే ఉంటారు, కానీ రుణదాతలుగా మారేటువంటి అవకాశం వాళ్ళకి పెద్దగా ఉండదు. ఇది ఓవర్ రెయిన్ఫాల్ వల్ల జరుగుతుందని చెప్పి మనం గమనించాలి. సెకండ్ ఆస్పెక్ట్ అండర్ ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతికపరమైనటువంటి అంశాలలో రెండవ రకమైనటువంటి లక్షణం ఏంటంటే నేచర్ ఆఫ్ ది సాయిల్ ఫర్టిలిటీ. దీన్నే మనం నేచర్ ఆఫ్ ది సాయిల్ అని కూడా పిలుస్తాం. మనం సాగు చేసేటువంటి సొంత భూమి కానీ కౌలు భూమి కానీ సారవంతమైనదైతే, సరైనటువంటి భూ లక్షణాలు కలిగినటువంటి భూమి గనక అయినట్లయితే, భూమిలో ఉన్నటువంటి న్యూట్రిషియస్ క్వాలిటీస్ బలవర్ధకమైనటువంటి లక్షణాలు కనుక ఉన్నటువంటి సాయిల్ కనుక అయితే మనం వద్దన్నా సరే అత్యధిక దిగుబడి వస్తుంది, మనకు ఫెయిర్ ప్రైసెస్ వస్తాయి. మనందరం కూడా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఎకనామికైజ్ చేసుకోవచ్చు. ఆర్థికంగా సరైనటువంటి బలోపేతమైనటువంటి వాతావరణాన్ని మనం తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దేన్ని బట్టి ఆధారపడి ఉంటాయి? మనకున్న సొంత భూమి కానీ కౌలు భూమి కానీ సారవంతమైనదైతే చాలు. అలాంటి భూమిలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా, కెమికల్ ఫర్టిలైజర్స్ లైక్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు కానీ జీవరసాయన ఎరువులు కానీ తక్కువ శాతంలో వాడినప్పటికీ కూడా మనకు ఎక్కువ మొత్తంలో బస్తాల దిగుబడి వస్తుంది. అప్పుడు రైతు ఎంతో చిరునవ్వుతో ఆ యొక్క పంటను ఆస్వాదించేటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఫర్టిలిటీ ఉంటే మనకేమొస్తుందండి? అధిక రకమైనటువంటి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ అనేది ఫిజికల్ ఫ్యాక్టర్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లక్షణంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండర్ దట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ క్లైమేట్ ఆర్ రెయిన్ఫాల్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ వన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ పర్టికులర్ ఫార్మర్ ఆర్ పర్టికులర్ టెనెంట్ హూ ఈజ్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఒక ప్రత్యేకమైనటువంటి కౌలుదారుడు కానీ రైతు కానీ గ్రామాల్లో నివసించేటప్పుడు అతనికి ఉన్నటువంటి భూమిలో సరైన నీటిపారుదల సౌకర్యాలు, సారవంతమైన లక్షణాలు ఉండి క్లైమేట్ కూడా అనుకూలంగా ఉందనుకోండి, అతని రైతుకి ఆ సంవత్సరం పండేటువంటి పంట చిరునవ్వుతో కూడినటువంటి పంట ఇచ్చే విధంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనుక అందరికీ ఉండేటట్టుగా కొంత చొరవ గనక మనం చూపించినట్టయితే అందరికీ అధిక దిగుబడి వస్తుంది. రైతులందరూ కూడా ఆనందంగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది ప్రకృతితో ముడిపడినటువంటి విషయం కాబట్టి హియర్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ టైప్ ఆఫ్ షూరిటీ ఆర్ గ్యారంటీ రిగార్డింగ్ క్లైమాటిక్ అట్మాస్ఫియర్ కండిషన్స్. ఇక్కడ వాతావరణంతో ప్రకృతితో ముడిపడిపోయినటువంటి ప్రత్యేక అంశం కాబట్టి దీనికి సంబంధించి మనం ఎలాంటి గ్యారంటీలని కూడా రుజువుల్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకని? ప్రకృతిలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో మనం ముందుగా పసిగట్టేటువంటి పరిస్థితి ఇంకా లేదు. కాలుష్యం పెరిగిపోవటం వల్ల ప్రకృతి ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే మారిపోయేటువంటి అవకాశాలు మనకి ఉన్నాయి. బికాస్ దిస్ పర్టిక్యులర్ aspect we are going to face so many problems under carping pattern in India. In the second aspect we are having economic factors. Under the economic factors we are having 3 sub points like price and income maximization, farm size, and the third one is availability of inputs. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ధరలు మరియు ఆదాయాలను పెంచుకోవడం అనేది,
అదేవిధంగా మనకున్నటువంటి భూమి యొక్క పరిమాణాన్ని పెంచుకోవడం అనేది, మూడవది మనకున్నటువంటి వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తెచ్చుకోవడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అండర్ ది ఫస్ట్ పాయింట్ యాజ్ జనరల్లీ ఫార్మర్స్ ట్రై టు మ్యాక్సిమైజ్ దేర్ ఇన్కమ్స్, కాన్సిక్వెంట్లీ దే ప్రొడ్యూస్ దోస్ క్రాప్స్ హూజ్ మార్కెట్ ప్రైసెస్ ఆర్ హై. ఎక్కడైనా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఏ పంటలకు ఎక్కువ ధరలు వస్తాయో, ఏ పంటలకు లాభసాటి ధరలు లభ్యమవుతాయో మార్కెట్లో అమ్మినప్పుడు ఆ పంటలనే ఎంపిక చేసుకొని వాళ్ళందరూ కూడా కల్టివేట్ చేసేటువంటి అవకాశం ప్రతి గ్రామంలో కూడా మనం గమనిస్తూ ఉంటామండి. అలాంటప్పుడు ఆ పంటకు అనుకూలమైనటువంటి సాయిలా కాదా, మనకున్నటువంటి భూమి ఆ పంటకు మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే ఆ పంటలో ఉన్నటువంటి లక్షణాలు ఈ భూమికి సరైనటువంటి లక్షణాలుగా ఉంటాయా లేదా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసుకుని తర్వాతే ఆ పంటను సాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణం కొంతమంది రైతులకి తెలియకపోవటం వల్ల వాళ్ళెవరో ఒక పంట వేశారని వీళ్ళు కూడా అదే పంటను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఒక్కోసారి మనకు ఉత్పత్తి బాగా దిగుబడి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత మనం సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. అందుకని బిఫోర్ కల్టివేటింగ్ అవర్ సాయిల్ ఆర్ ల్యాండ్ with a particular crop, we are ready to take one type of decision which is yielding greater for the purpose of our happiness. పంట వేయబోయే ముందు ఆ పంటకు మన యొక్క భూమి యొక్క స్వభావానికి పోలిక కుదురుతుందా లేదా, ఆ పంటకు మన యొక్క భూమి అనువైనదా కాదా అని శాస్త్రవేత్తల యొక్క పరీక్షల ద్వారా కానీ, మనకంటే విద్యావంతులైనటువంటి రైతులు కౌలుదారుల దగ్గర నుంచి కానీ కొన్ని సలహాలు కనుక మనం తీసుకున్నట్టయితే తర్వాత సమస్యలు తెచ్చుకునేటువంటి పరిస్థితి మనకి ఉండకుండా ఉంటుంది. రైతాంగం ఈ యొక్క మంచి విషయాన్ని గమనించి వాళ్ళ భూమిలో పంటలు వేస్తే తప్పనిసరిగా మంచి లాభాలు సాగటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని గమనించాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఫామ్ సైజ్. మనకున్నటువంటి పంట భూమి యొక్క ఆకారాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి కూడా ఇక్కడ పంటల యొక్క తీరును మనం నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఫామ్ క్వాలిటీ అండ్ ఫామ్ ఎక్స్పాన్షన్, ఇట్స్ డెన్సిటీ ఆల్సో ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ది డిటర్మినేషన్ ఆఫ్ అవుట్పుట్ అండ్ అవర్ ప్రైసెస్ యాజ్ అవర్ ఎకనామిక్ కండిషన్స్. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులను మనం సరిదిద్దాలన్నా, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుగా మెరుగుపడాలి అన్నా వాళ్ళకున్నటువంటి భూమి మంచి భూమి అయి ఉండాలి. అలాగే ఉన్న ఎకరాల భూమి కనీసం అరెకరం లాగా కాకుండా, ఎకరం లాగా కాకుండా మినిమంలో మినిమం 2 hectares అన్న ఉంటే వాళ్ళు ఏ పంటనైనా సరే సాగు చేయడానికి, మోడర్న్ టెక్నిక్స్ ఆఫ్ ది కల్టివేషన్, అధునాతన సాగుబడి పద్ధతులను ఉపయోగించడానికి ఆ భూమి చాలా అనువుగా ఉంటుందండి. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ట్రాక్టర్తో మనం కనుక భూమిని దున్నిచ్చామనుకోండి, పంట యొక్క దిగుబడి ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికీ కూడా పశువుల సహాయంతోనే మనము భూమిని కనుక సాగుబడిలో కావాల్సినటువంటి దున్నే కార్యక్రమాన్ని పెట్టామనుకోండి, విత్తనాలు భూమి లోపలికి పెద్దగా వెళ్ళవు, దాని ఫలితంగా మొక్కలు బలంగా పెరగవు. ఎప్పుడైతే విత్తనాలు మొక్కలు బలంగా వేరులు లోపలికి కనుక వెళ్ళకపోతే మనకి సరైనటువంటి పోషకాలు భూమికి మొక్కకు అందవు. అలాంటప్పుడు బస్తాల యొక్క దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి అగ్రికల్చర్లో కొంత నాలెడ్జ్ అనేది రైతుకి, అదే విధంగా కౌలుదారుడికి ఉండాలి అంటే రైతు విజ్ఞాన కేంద్రాలకు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ చెప్పేటువంటి శాస్త్రవేత్తల యొక్క పాఠాలను మనం కొద్దిగా శ్రద్ధతో వినగలగాలి. అలా వింటే మన పంటకు, మనం చేసినటువంటి భూమికి సరైనటువంటి పోలిక ఉందా లేదో చూసుకుంటాము. దాన్ని బట్టి మనం మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. At present, both big and small farmers are interested in producing grains and commercial crops. ఇక్కడ ఆహార ధాన్యాల పంటలతో పాటు ఈ రోజున రైతాంగం కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు లేకపోతే వ్యాపార పంటలను కూడా సాగు చేయడానికి ముందుకు వస్తున్నారండి, పోటీ పడుతున్నారు. దే ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. సమ్ olden days we are having food grain croppers and commercial croppers dividedly. పాతకాలంలో ఆహార ధాన్యాలు పండించేవాళ్ళు వ్యాపార పంటలు సాగు చేసేవాళ్ళు కాదు, వ్యాపార పంటలు సాగు చేసేవాళ్ళు ఆహార ధాన్యాలు సాగుబడి చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా రైతాంగం 2 రకాలుగా వర్గీకరణ చెందబడి ఉండేది సమాజంలో. కానీ ఈ రోజున సీజన్ను బట్టి, క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి మోడర్న్ మెథడ్స్లో 2 రకాల పంటలు వాళ్ళు పండించేటువంటి పోటీ దృక్పథం వాళ్ళల్లో వచ్చింది. అంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆలోచన విజ్ఞానం అనేది పెరిగింది. పాతకాలానికి ఈ కాలానికి కొంత అభివృద్ధిలోకి వాళ్ళు ముందడుగు అనేది
వేశారు. ఈ రోజున చాలామంది పల్లెటూరుల్లో ఉన్నటువంటి కౌలుదారులు ఆహార ధాన్యాల పంటలు పండిస్తున్నారండి. అలాగే కమర్షియల్ క్రాప్స్ను కూడా బాగా పండించి అధిక దిగుబడులను సాధిస్తున్నారు. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేది ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ పోతున్నారు. సంవత్సరానికి వచ్చేటువంటి బస్తాల యొక్క దిగుబడిని లక్ష్యంగా పెట్టుకొని, పోయిన సంవత్సరం 35 బస్తాలు పండించాను నేను, ఈ సంవత్సరం 40 బస్తాలు సాధించాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చాలా చక్కగా వాళ్ళు మెరుగైనటువంటి సాగుబడి పద్ధతుల్ని పోటీపడి ఉపయోగించడం వల్ల కూడా వాళ్ళకు లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బికాజ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రీజన్ ది ఫార్మ్ సైజ్ ఆర్ ల్యాండ్ సైజ్ ఆల్సో ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ yielding good profits through agricultural sector in our country. Third aspect under economic factors. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మూడవ లక్షణం ఏంటయా అంటే అవైలబిలిటీ ఆఫ్ ఇన్పుట్స్ అండి. వ్యవసాయక పనిముట్లు అందరికీ అందుబాటులో ఉండాలి. అవి ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, హార్వెస్టర్స్ కావచ్చు, అలాగే మనకు కావాల్సినటువంటి ఇతర పనిముట్లు కూడా కావచ్చు. అవి చిన్న ఆకారంలో కానీ పెద్ద ఆకారంలో కానీ ఉండొచ్చు. ఆకారానికి ఇక్కడ పెద్దగా ప్రాధాన్యత లేదు. అవి సకాలంలో గనక అవైలబిలిటీ అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, రైతుల యొక్క అవసరాలు తీరతాయి. తత్ఫలితంగా వాళ్ళందరూ మంచి దిగుబడిని సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిల్లో అధునాతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి పెస్టిసైడ్స్, పురుగు మందుల్ని మనం కలుపుకోవాలి, ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువుల్ని కలుపుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అధునాతన పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చేసుకోవాలి. దాన్ని బట్టి వ్యవసాయంలో దిగుబడిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందని ఇక్కడ విద్యార్థులు కూడా ప్రత్యేకంగా గమనించాలని విన్నపం అన్నమాట. ఇవన్నీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మనము చర్చించడం అనేది జరిగింది. హియర్ we are discussed about physical and economic factors of the cropping pattern in India. భారతదేశంలో అమలవుతున్నటువంటి ఎదుర్కొన్నటువంటి పంటల తీరుని రెండు రకాల పాయింట్స్ రూపంలో మనం చూసాం. ఒకటేమో భౌతికపరమైన అంశాలు, రెండేదేమో ఆర్థికపరమైన అంశాలు. మొత్తంగా కలిపి 5 రకాల లక్షణాలను మనం ఇక్కడ చూసామండి. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ టు కరెక్ట్ ది క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. What are the measures or policies which are suggested by the Government of India for the purpose of correcting the cropping pattern in India అనేది మనం చూద్దాం. ఈ క్రమంలో భాగంగా పంటల తీరులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో ఆలోచించడం జరిగింది. అలా ఆలోచించి శాస్త్రవేత్తల యొక్క సలహాల మేరకు, వ్యవసాయ రంగ నిపుణుల యొక్క అనేక రకాల పరిశోధనల ఫలితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొన్ని పాలసీస్, విధానాలను లేకపోతే సలహాలను రూపొందించడం జరిగింది. ఈ యొక్క విధానాల వల్ల కూడా భారతదేశంలో పంటల తీరును సరిచేసుకోవడం, ఎక్కువ ఉత్పత్తిని లాభాలను సాధించడానికి రైతాంగం ఏ విధంగా కృషి చేయాలో వాళ్ళందరూ కూడా మనకు సలహాల రూపంలో చెప్పడం జరిగిందనమాట. ఆ సలహాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, గవర్నమెంట్ షుడ్ ఎనాక్ట్ సమ్ లెజిస్లేషన్ ఫిక్సింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సర్టెన్ క్రాప్స్ ఇన్ సర్టెన్ సూటబుల్ రీజియన్స్. కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైన పంటలు మాత్రమే పండించాలి. అంతేగాని అన్ని గ్రామాల్లో అన్ని భూముల్లో అన్ని రకాల పంటలు సమానంగా వేసుకుంటూ వెళ్ళామనుకోండి, కొన్ని భూముల్లోనేమో దిగుబడి రావట్లా, కొన్ని భూముల్లోనో దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి ఎక్కువ వచ్చిన రైతులేమో ఆనందంగా ఉంటున్నారు, దిగుబడిలో నష్టపోయినటువంటి రైతులేమో అప్పుల పాలైపోతున్నారు. అంటే అక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ 2 క్లాసెస్గా డివైడ్ వద్దన్నాగానే అయిపోతుంది. ఏంటి, ప్రాఫిట్ ఎర్నింగ్ గ్రూప్ ఒకటి, లాస్ ఫేసింగ్ గ్రూప్ ఒకటి. లాభాలు బాగా తెచ్చుకున్నటువంటి రైతాంగం ఒకటి ఉంటుంది, నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయిన రైతాంగం ఒకటి ఉంటుంది. ఈ ప్రాబ్లం మనకు ఎందుకు వచ్చిందండి? బిఫోర్ టేకింగ్ ఆర్ కల్టివేషన్ ఆపరేషన్స్, భూమిని సాగు చేసేటప్పుడే, పంటను ఫలాంది వేయాలని చెప్పి నిర్ణయించుకునేటప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. మనం ఎంతసేపు మూర్ఖంగా ఆలోచించి పక్కన రామయ్య వరి పంట వేశాడు కాబట్టి ఈ పక్కనున్న సీతయ్య కూడా వరి పంట వేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఎవరినో మనం అనుసరణ చేయాల్సిన అవసరం లేదండి. పక్కపక్కనే భూములున్న భూగర్భ జలాలలో కానీ ఉన్నటువంటి పంటల యొక్క పొలం యొక్క తీరును బట్టి మనకి అండర్ గ్రౌండ్లో ఉన్న ఫెసిలిటీసు, ఫీచర్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఇరుగు పొరుగు పొలాలైనా ఒక పంటకు అది సూట్ కావచ్చు, ఇంకో పంటకు ఇది సూట్ కావచ్చు. ఇలాంటి కీలకమైనటువంటి వ్యవసాయ విజ్ఞానాన్ని రైతులందరూ కూడా తెలుసుకుని పంటలను గనక ఎంపిక చేసుకున్నారనుకోండి, ఇద్దరికీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా గ్రామీణ వాతావరణం ఆనందకరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి రకాలైన విషయాలని
రైతులు విశ్రాంతి సమయాల్లో తెలుసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం అన్నమాట. సెకండ్ ఆస్పెక్ట్, గవర్నమెంట్ షుడ్ అపాయింట్ అఫీషియల్స్ ఎట్ లోకల్ టు ఎంకరేజ్ ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ మోర్ గ్రెయిన్స్ టు మీట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది గ్రోయింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం చూసినట్టయితే 1921 దగ్గర నుంచే మనం ఏం ఫేస్ చేస్తున్నాం? పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా విస్ఫోటనమైన స్థాయిలో పెరుగుతుందని గమనిస్తున్నాం. మరి పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు ఏం కావాలండి? బేసిక్ నీడ్స్ ఏమనుకున్నాం మనం పావర్టీ కాన్సెప్ట్లో? పేదరికంలో కనీస అవసరాలుగా ఏం చదివాం? ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్, ఆహారము, గృహవసతి మరియు వస్త్రధారణ అని చదువుకున్నాం మనం. మొదటి రీజన్ ఏమైంది అక్కడ? ఫుడ్ ఫెసిలిటీస్ టు ది గ్రోయింగ్ పాపులేషన్. పెరుగుతున్న జనాభా మొత్తానికి ఆహార పదార్థాలు అవసరమవుతాయి. ఈ ఆహార పదార్థాలన్నీ మన దేశంలోనే మనం పండించుకోవాలి. ఎందుకని? మనం ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుని కొనేంత స్తోమత మనకి లేదు. బికాజ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రీజన్ వీఆర్ రెడీ టు ఫాలో ది గవర్నమెంట్ అఫీషియల్స్ అడ్వైజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ అవర్ పాపులేషన్ విత్ అవర్ క్రాప్ ఈల్డ్స్ ఓన్లీ. మన దేశంలో పండినటువంటి పంట దిగుబడినే మనం వాడుకునే విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు ఇచ్చినటువంటి సలహాలని తప్పనిసరిగా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రైతులు, కౌలుదారులు ప్రత్యేకంగా అవలోకనం చేసుకోవాలి. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్ బై సప్లయింగ్ రిక్వైర్డ్ మెషిన్స్ అట్ స్వీపర్ రేట్స్. ప్రభుత్వం ఎప్పుడు మెకనైజేషన్ని అంటే వ్యవసాయ యాంత్రీకరణని ప్రోత్సహిస్తుంది. 1970 నుంచే జరుగుతుందండి. అలాగే 66లో అయితే ఇది కంపల్సరీ అయిపోయింది 1966లో. ఎందుకని? ఆఫ్టర్ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ అవర్ ఇండియన్ అగ్రికల్చర్. భారతదేశంలో 65 తర్వాత ఆ ప్రాంతాలలో మనము హరిత విప్లవాన్ని, పచ్చని విప్లవాన్ని మనం వ్యవసాయ రంగంలో ప్రారంభించుకున్నాము. దానివల్ల అనేక రకాల అద్భుతాలను మనం సాధించడం జరిగింది. ప్రపంచంలో మిగిలినటువంటి ధనిక దేశాలకు కూడా వ్యవసాయ విజ్ఞానాన్ని మనం ఒక రకంగా నేర్పామని చెప్పాలి. ఆ క్రెడిట్ మొత్తం హరిత విప్లవానికి పోతుంది. రాబోయే క్లాసులో ఆ యొక్క పర్టిక్యులర్ అంశాన్ని కూడా మనం చాలా శ్రద్ధగా చదువుతాం అన్నమాట. అందుకని గవర్నమెంట్ మెకనైజేషన్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మెషిన్స్ పవర్ పెంచాలి, మ్యాన్ పవర్ తగ్గించాలి అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఎంతసేపు శ్రామికులతోటే మనం పని చేయించడం కాదు, అవసరమైన చోట ట్రాక్టర్లను ఉపయోగించాలి, స్ప్రేయర్స్ను ఉపయోగించాలి. ఈ విధంగా కనుక మనం చేసినట్టయితే ఆ యొక్క అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కానీ మనకు వచ్చేటువంటి ప్రొడక్టివిటీ కానీ ఏమవుతుంది? హయ్యర్ ఈల్డ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విత్ ది అబవ్ కాన్సెప్ట్స్ we are going to conclude our topic, that is all the factors. The economic factors are considered to be most important in affecting cropping pattern. In the factors like cropping pattern affecting points, economic factors are so much important in comparison with physical factors. పైన చెప్పినటువంటి భౌతిక అంశాలతో చూసినట్లయితే వాటిలో కంటే మనం ఎకనామిక్ ఫ్యాక్టర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి విధానాలు ఉన్నాయో, అదేవిధంగా సైంటిస్టులు ఇచ్చినటువంటి సలహాలు ఉన్నాయో, వాటిని కూడా మనం తూచా తప్పకుండా రాబోయే రోజుల్లోనన్నా ఫాలో చేసినట్లయితే క్రాపింగ్ ప్యాటర్న్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అప్పుడు ఇండియాలో ఈల్డ్ కంటెంట్, ప్రొడక్టివిటీ కంటెంట్, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ యొక్క ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు సత్ఫలితాలు వస్తాయి. ఎట్ ది సేమ్ టైం రైతులు కూడా ఆర్థికంగా ఎంకరేజివ్నెస్లోకి వెళ్తారు. ఎప్పుడైతే రైతులు ఆర్థికంగా ప్రోత్సాహంలోకి వెళ్ళారో మనకున్నటువంటి జాడ్యాలు ఉన్నాయి కదండి, పావర్టీ, పేదరికమని, జనాభా సమస్య అని, ఇలాంటి మనం అనేకం చదివాము ఇంతకుముందు చాప్టర్లో. మనము వాటిని కొంతమేరకు మనకు తగ్గించేటువంటి అవకాశం దొరుకుతుందని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. అదనమాట. ఈ విధంగా మనము క్రాపింగ్ ప్యాటర్న్, పంటల తీరుని ఎలా చేయాలో తెలుసుకున్నాం. గవర్నమెంట్ దీనికి సందర్భంగా ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను కనుక మనం అనుసరిస్తే ఈ పంటల తీరులో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐ మూవ్ ఫార్వర్డ్ విత్ అనదర్ కాన్సెప్ట్, దట్ ఈజ్ లో ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. This is the very important topic from the 4th chapter, that is agricultural sector of senior inter economics syllabus. రెండవ సంవత్సరం అర్థశాస్త్రానికి సంబంధించి మనకున్నటువంటి సిలబస్లో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అనే ప్రత్యేక సమస్యని
మనం ఒక ప్రధాన సమస్యగా చర్చిస్తున్నాము. దీనికి సంబంధించి మనకి పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. లో ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, భారత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత లేదా తక్కువ ఉత్పాదకత గత సంవత్సరాలుగా ఎందుకు ఉంటుంది? వీఆర్ ఈల్డింగ్ ఓన్లీ లో ప్రొడక్టివిటీ ఆర్ నామినల్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది ఇయర్స్ ఎగో. ఎప్పటి నుంచో మనం వ్యవసాయ రంగంలో సీనియర్స్గా ఉన్నప్పటికీ ఈల్డ్ లేకపోతే ప్రొడక్ట్ విషయంలో ఇంకా జూనియర్స్గా ఉన్నామనే వ్యవసాయ రంగం మొత్తం కూడా మనకు చెప్తోందన్నమాట. అంటే వ్యవసాయాన్ని చేయటంలో సీనియారిటీ ఉంది మనకి, బస్తాల దిగుబడి పెంచుకోవడంలో మనం ఇంకా విద్యార్థి దశలోనే మిగిలిపోయామని చాలామంది మేధావులు మన దేశం మీద అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేయటం కూడా మనం చూసామన్నమాట. అందుకని ఆ యొక్క లక్షణాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే మన యొక్క వ్యవసాయ రంగంలో హై ప్రొడక్టివిటీని తెచ్చుకోవాలి, ఈల్డ్ కంటెంట్ని పెంచుకోవాలి. అగ్రికల్చర్ ప్లేస్ ఏ ప్రిడామినెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ది ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా ఈజ్ టూ లో వెన్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలతో మనం పోల్చి చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉంది. మిగిలిన దేశాల్లో అది ఎలా ఉందండి? ఎక్కువగా ఉంది. మిగిలిన దేశాలంటే ఇక్కడ అమెరికా, రష్యా, జపాన్ లాంటి ధనిక దేశాలను మనం ఇక్కడ కంపారిజన్ తీసుకురాలేదు. మనకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ చాలా దేశాలు వ్యవసాయ రంగంలో మాత్రం ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్నాయి. మనం మాత్రం ఎక్కడో 10వ ప్లేస్లోనో 12వ ప్లేస్లో ఉండాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. బీయింగ్ యాజ్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ అవర్ కంట్రీ. అప్పటికీ కూడా భారతదేశంలో ప్రధాన వృత్తి ఏమనుకున్నాం మనం ఇంతకుముందు క్లాసుల్లో? వ్యవసాయ రంగం అనే అనుకున్నాం. కానీ మనము ఈ యొక్క బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీ, బ్యాగ్స్ ఆఫ్ అవుట్పుట్, బ్యాగ్స్ ఆఫ్ కాటన్, పత్తి ఉత్పత్తి, వరి ఉత్పత్తి, నూనె గింజల ఉత్పత్తి, అనేక రకాల పంటల విషయంలో వెనుక వరుసలో నిలబడాల్సినటువంటి అవసరం వచ్చింది. దీన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతైనా ఉందని మనం తెలుసుకోవాలి. అందువల్ల ది ఈల్డ్ ఆఫ్ టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ లైక్ రైస్, వీట్ ఇంక్రీజ్డ్ బై ఆల్మోస్ట్ 3 times వెన్ కంపేర్డ్ టు ది ఇయర్ 60-61. 60-61 సంవత్సరంలో గమనిస్తే ఉన్న వస్తూత్పత్తిని, పంటల దిగుబడిని 3 రెట్లు పెంచాం. కానీ ఇక్కడ 3 రెట్లు పెంచామని ఆనందపడాలా? జనాభా 10 రెట్లు పెరిగిందని బాధపడాలా? విద్యార్థులుగా మీరే గమనించండి. వస్తూత్పత్తి, పంటల దిగుబడేమో 3 రెట్లు పెరిగింది, కానీ జనాభా 10 రెట్లు పెరిగింది. మరి దేనికి మనం మొగ్గు చూపాలండి? దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి? మీకే ఇచ్చాను ఛాన్స్, చెప్పండి. ఈ విధంగా చూస్తే అనేక రకాల సమస్యలు ఉన్నాయన్నమాట. అమాంగ్ నాన్ ఫుడ్ గ్రెయిన్స్, కాటన్, ఆయిల్ సీడ్స్ జస్ట్ రికార్డెడ్ ఏ మోడెస్ట్ గ్రోత్ డ్యూరింగ్ ది గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్. ఆహార ధాన్యాల విషయంలో కానీ, పత్తి గింజల విషయంలో కానీ, మనకున్నటువంటి నూనె గింజల విషయంలో కానీ ఒక పావు భాగం మాత్రమే మనము వృద్ధిని సాధించాం. ఎన్ని సంవత్సరాల్లో? 70 సంవత్సరాల వ్యవసాయ చరిత్రలో. చూశారండి? ఈ విధంగా చూస్తే ఇలాంటి అనేక రకాల ఆశ్చర్యపడేటువంటి నిజాలు వ్యవసాయ రంగాన్ని లోతుగా పరిశీలిస్తే మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ ఈ వాస్తవాలని గణాంక సమాచారంతో కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు, అలాగే సిఎస్ఓ వాళ్ళు ప్రామాణికంగా మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకని అంటే వాళ్ళ దగ్గర సర్వేలతో కూడినటువంటి గణాంక సమాచారం పేపర్స్ మీద సాక్ష్యాలతో సహా అందుబాటులో ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆర్ ది అఫీషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ విత్ స్టాటికల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు అవర్ కంట్రీస్ ఎకనామీ. భారత ఆర్థిక వ్యవస్థను ఆధారంగా చేసుకున్నట్టయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి సంఖ్యాత్మక సమాచారాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ గణాంకాలను కొట్టిపారేసి మేము నెంబర్ 1 ప్లేస్లో ఉన్నామని చెప్పేటువంటి వాస్తవం మనకి అధికారం అనేది అందుబాటులో లేదు. ఎందుకంటే మన అభివృద్ధి అంతా మనకు ఆల్రెడీ తెలుసు, ఇతర దేశాలకు కూడా తెలుసు. దాన్ని మనం అధిగమించాలంటే వీఆర్ రెడీ టు కరెక్ట్ అవర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అరైజెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్. నెక్స్ట్ I am going to explain about what are the reasons for the low productivity in agricultural sector. భారత వ్యవసాయ రంగంలో ఏ ఏ కారణాల ఫలితంగా మనం వెనకబడి ఉన్నాం, అల్ప ఉత్పాదకతని, తక్కువ ఉత్పాదకతని సాధిస్తున్నామో మనం తెలుసుకోవాలి. అండర్ ది జనరల్ కాజెస్ కేటగిరీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది పాయింట్స్ లైక్ ప్రెషర్ ఆఫ్ పాపులేషన్, సోషల్ ఎన్విరాన్మెంట్,
lack of infrastructural facilities are the main important points here. Pressure of population is very important point for every economic problem in Indian economy. భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యకైనా మొట్టమొదటి కారణంగా మనం ఏం చూస్తున్నాం? జనాభా సమస్యనే చూస్తున్నాం. జనాభా అందరికీ తినడానికి తిండి కావాలి కాబట్టి ఆ యొక్క ఆహార పదార్థాలను మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఫ్రమ్ ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్ ఓన్లీ. ఇన్ 2011 about 263 workers out of 348 million rural population are employed in agriculture. Consequently, the productivity in agriculture sector remains low. ఎప్పుడైతే ఈ రంగం మీద ఉన్నటువంటి జనాభా యొక్క ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుందో, పీపుల్స్ డిపెండెన్సీ ఆర్ లేబర్స్ డిపెండెన్సీ ఈజ్ గ్రేటర్ ఇన్ అవర్ కంట్రీ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. 2011 దగ్గర నుంచి అంతకంటే ముందు నుంచి కూడా ఈ రంగంలో పని దొరికేది నలుగురికి అయితే ఇక్కడ 8 మంది 10 మంది పోటీ పడుతున్నారు. అవసరానికి మించి శ్రామికులు ఈ రంగాన్ని ఎంచుకోవటం వల్ల కూడా భూమి మీద విపరీతమైనటువంటి భారం పడి వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతున్నది. ఈ విషయాన్ని విద్యార్థులు కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ హియర్? సోషల్ ఎన్విరాన్మెంట్, సామాజిక వాతావరణం. Social environment of villages is an obstacle in agricultural development. The farmers in rural areas are illiterate, superstitious, conservative to new agricultural techniques. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా సాంప్రదాయకంగానే ఆలోచిస్తున్నారు. చదువులో వాళ్ళకి నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. అదేవిధంగా పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. దే ఆర్ ఫార్ అవే ఫర్ new techniques of the agriculture which are followed by the developed countries in their agricultural sector. ధనిక దేశాలు కూడా మెషిన్ పవర్నే ఎక్కువగా వాడుతున్నాయి. కానీ పేద దేశమైనటువంటి మనం మాత్రం ఇంకా సాంప్రదాయక పద్ధతులనే వాడుతున్నాము. మన తాతలు చేసినటువంటి వ్యవసాయ పద్ధతులనే ఇంకా నమ్ముకుని ఉన్నాము. దానివల్ల వ్యవసాయ రంగంలో కానీ ఉత్పత్తిలో కానీ నాణ్యమైనటువంటి ఉత్పత్తిలో కానీ ఇంకా వెనకడుగులోనే ఉన్నాము. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థర్డ్ ఆస్పెక్ట్ అండర్ జనరల్ కాజెస్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. సో మెనీ ఫెసిలిటీస్, మోడర్న్ అండ్ సైంటిఫిక్ ఫెసిలిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ వన్ వర్డ్. దట్ వర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. అవస్థాపన సౌకర్యాలుగా చెప్తామండి. మోడర్న్ టెక్నిక్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఒకే పదంలో మనము ఇంక్లూడ్ చేయడం జరిగింది. దట్ వర్డ్ ఈజ్ infrastructural facilities which are related to agricultural sector in India like countries. భారతదేశం లాంటి వర్ధమాన దేశాలలో ఇలాంటి అవస్థాపన సౌకర్యాలు, అధునాతన సౌకర్యాలు చాలా చాలా అవసరం. ఈ మోడర్న్ ఫెసిలిటీస్ లేకుండా, వీటి యొక్క సహాయం లేకుండా మనం వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించడం చాలా కష్టమని మన నిపుణులు కూడా చాలామంది చెప్తున్నారు. These are the facilities like transport, storage, credit, marketing, etc. పండిన పంటను ఎక్కువ నెలల పాటు నిల్వ చేయాలి, గిట్టుబాటు ధర రావాలి అంటే అప్పుడు మనకేముండాలి? గోడౌన్స్ ఉండాలి, గిడ్డంగులు ఉండాలన్నమాట, వేర్ హౌసెస్ అనేవి ఉండాలి. మనం తీసుకొచ్చినటువంటి పంట రుణాలను మనం తీర్చాలి అంటే మన చేతిలోకి గిట్టుబాటు ధరలు రావాలి. ఆ ధరలో కొంత మనం పొదుపు చేసుకుని మిగిలింది బ్యాంకు నుంచి తెచ్చినటువంటి రుణాలని తీర్చడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పంట బస్తాలని ఎలాంటి నష్టాలు లేకుండా రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసి మార్కెట్లో మనం అమ్మాలి అంటే రవాణా సదుపాయాలు బాగా మెరుగ్గా ఉండాలి. ఇలాంటివన్నీ ఉండటాన్ని మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ రిలేటింగ్ టు అగ్రికల్చర్ సెక్టార్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. భారత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ గోడౌన్లు కానీ మనము పంటల్ని అనేక రకాలుగా సరిచేసుకోవడానికి కావాల్సిన ఏ సౌకర్యం కూడా మెరుగైన పరిస్థితిలో ఉండదు. అన్నీ కూడా పడుబాడిపోయినటువంటి భవనాలు గాను బిల్డింగులు గాను ఉంటాయి. రోడ్లు అయితే చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఇలాంటి రోడ్ల మీద ఎద్దుబండి మీద మనం బస్తాలు తీసుకొస్తుంటే అవి కింద పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే పంట బస్తాలు కింద పడిపోయినాయో మట్టి కానీ అనేక రకాల వస్తువులన్నీ కూడా దాంట్లో మిళితమైపోతాయి. వీటిని మనం మార్కెట్లో తీసుకెళ్తే మన యొక్క బస్తాలకి తక్కువ ధరలు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యాజమాన్యం వాళ్ళు సిద్ధపడతారు, కానీ గిట్టుబాటు ధర మాత్రం ఇవ్వడానికి వాళ్ళు ఇష్టత చూపరు. అందువల్ల వాటన్నిటినీ కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇన్స్టిట్యూషనల్ కాజెస్, సంస్థాగతమైనటువంటి కారణాలు. అండర్ దట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ అన్ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్, లాభసాటి లేకపోతే
నష్టాన్ని కలిగించేటువంటి కమతాలు. డిఫెక్ట్స్ ఇన్ ల్యాండ్ అండ్ టెనెన్సీ సిస్టమ్, మన యొక్క భూమి యొక్క యాజమాన్య పద్ధతుల్లో, కౌలుదారీ పద్ధతుల్లో కూడా అనేక రకాల లోపాలను మనం చవిచూస్తూ ఉన్నాం. దీనివల్ల కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తి సాధించలేకపోతున్నాం అన్నమాట. అందువల్ల అకార్డింగ్ టు ది నేషనల్ శాంపుల్ సర్వే, ఇందాక పాయింట్లో కూడా మనం కోట్ చేసామండి, NSSO అంటాం. 2 hectares ఆఫ్ ది ల్యాండ్ విత్ ది ఇయర్ 2010 and 11, 2010-11 కూడా చూసినట్లయితే సగటున ప్రతి రైతుకి కూడా 2 ఎకరాల భూమి కంటే తక్కువే భూమి ఉంది. ఇలాంటి పరిస్థితి 85% మంది మించినటువంటి రైతాంగానికి ఉంది. ఈ తక్కువ భూమి యొక్క శాతంలో మనం మంచి పంటలు, గిట్టుబాటైనటువంటి పంటలు, మంచి ఉత్పత్తినిచ్చేటువంటి పంటలు పండించేటువంటి అవకాశం లేదు. నెక్స్ట్, వీఆర్ ఆల్సో ఫేసింగ్ అనదర్ ప్రాబ్లమ్ లైక్ ల్యాండ్ టెనెన్సీ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ హ్యావింగ్ సో మెనీ డిఫెక్ట్స్. భారతదేశంలో ఉన్నటువంటి కౌలుదారీ వ్యవస్థ అనేక రకాలైనటువంటి లోపాలతో ఉంది. ఈ లోపాలను మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్ ది ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ వాజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ డ్యూ టు డిఫెక్టివ్స్ ఇన్ ల్యాండ్ సిస్టమ్స్ లైక్ జాగీర్దారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్. ఆల్ దీస్ ఆర్ బ్రిటిష్ ఓరియంటెడ్ సిస్టమ్స్ ఇన్ ది ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్. భారతదేశానికి స్వతంత్రం రాకముందు భూమి యజమానులుగా ఈ జమీందారులు, జాగీర్దారులే ఉండేవాళ్ళు. వీళ్ళ కింద బానిసల్లాగా పనిచేయడానికి కౌలుదారులు ఉండేవాళ్ళు. ఎక్కువ పని చేయించుకొని తక్కువ కౌలు ఇచ్చేవాళ్ళు. పండిన పంటలో 80-90% వరకు వాళ్ళే తీసుకెళ్లేవారు. కనీసం తిండి గింజలు కూడా ఒక్కొక్క సందర్భంలో వీళ్ళకి దక్కేవి కాదు. ఇలాంటి అనేక రకాల సమస్యల్లో మన యొక్క వ్యవసాయ పద్ధతులు, కౌలు పద్ధతులు ఉన్నాయి. వీటిని మనం ఎప్పటికైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ది 2 points అండర్ ఇన్స్టిట్యూషనల్ కాజెస్ ఫర్ ది లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. భారత వ్యవసాయ రంగంలో అల్ప లేదా తక్కువ ఉత్పత్తి ఉండడానికి ఈ సంస్థాగత కారణాలు కూడా మరొక కారణంగా మనం ఇక్కడ గుర్తించాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ థర్డ్ ఆస్పెక్ట్, టెక్నాలజికల్ కాజెస్, సాంకేతిక పరమైనటువంటి కారణాలు. అవుట్మోడెడ్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ ఆర్ ఫాలోడ్ బై ది మెనీ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ టెనెంట్స్ ఇన్ అవర్ రూరల్ ఏరియాస్. భారత గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది రైతులు కానీ, కౌలుదారుల యొక్క సంఖ్య కానీ ఏం చేస్తున్నారు? కాలం చెల్లిపోయిన వ్యవసాయ పద్ధతులనే వాడుతున్నారు. దే ఆర్ ఏన్షియంట్ మెథడ్స్ యూసేజ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. జీవనోపాధికి సంబంధించి వాళ్ళు పాత పద్ధతులనే ఉపయోగిస్తున్నారండి. ఎప్పటికీ వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. ఇంకా పాత పద్ధతులను వాడటం వల్ల ఈల్డ్ నెంబర్ ఏమవుతుంది? ఇంకా తగ్గుతుంది కానీ పెరిగేటువంటి పరిస్థితి లేదు. దే ఆర్ నాట్ యూజింగ్ ఫర్టిలైజర్స్. హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్. ఎక్కడైనా ఒక రైతు కొత్త విత్తనాలు కానీ పెద్ద మెషినరీ కానీ వాడుతుంటే ఆయన వెనక చూసి నవ్వే పరిస్థితి కూడా గ్రామాల్లో ఉందంటే మనం ఆశ్చర్యపోవడానికి ఎలాంటి పరిస్థితి కూడా లేదనమాట. ఎవరైనా బాగా చదువుకున్నటువంటి రైతు ఒక అడుగు ముందుకేసి కొత్త పద్ధతుల్లో అగ్రికల్చరల్ మెషినరీని ఉపయోగించి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటే మనం అపహాస్యం చేసేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. ఎందుకని మనకు చేయడానికి చేత కాదు, పక్కన వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిజ్ఞానం కూడా మనకు లేకుండా పోయింది. అయినా మనం వెనకడుగులోనే ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఇన్యాడిక్వేట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. మనకున్నటువంటి జల వనరుల యొక్క సరఫరా కూడా అవసరానికంటే చాలా తక్కువగా ఉంది. వీఆర్ ల్యాకింగ్ ఆఫ్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ గ్రేటర్ ఈల్డ్స్ ఇన్ అవర్ అగ్రికల్చర్. ఆమోదయోగ్యమైనటువంటి ఉత్పత్తిని, బస్తాలను సాధించడానికి మన యొక్క ఉత్పత్తిలో జలవనరుల యొక్క పాత్ర కూడా చాలా ఉంటుంది. ఈ నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోతే పంటలు పండేటువంటి పరిస్థితి ఉండదు. ఇండియన్ అగ్రికల్చర్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ మాన్సూన్స్ అండ్ రెయిన్ఫాల్. భారతదేశంలో ఉన్న వ్యవసాయం ఋతుపవనాల మీద, వర్షపాతం మీదే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే వర్షాలు సరిగా పడలేదో మనం నదుల ద్వారా వచ్చేటువంటి నీటి మీదే ఎక్కువగా ఆధారపడతాం. ఈ నీటి యొక్క శాతం కూడా భారతదేశంలో తగ్గిపోతే పంటల దిగుబడి బాగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ వీఆర్ రెడీ టు కంప్లీట్ ది న్యూ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ డిజైన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ జలయజ్ఞం స్కీమ్. అందువల్ల భారత ప్రభుత్వం జలయజ్ఞం పథకం కింద ఏ ప్రాజెక్టులను మనము తీసుకొని అభివృద్ధి చేయాలనుకున్నామో వాటిల్లో ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎకనైనా పూర్తి చేసినట్లయితే అగ్రికల్చర్లో గుడ్ ఈల్డ్ సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుందని విద్యార్థులు గమనించాలి. ఆ విధంగా
జలవనుల అధికారము, అదేవిధంగా నీటిపారుదల యొక్క సరఫరా పెరగకపోతే మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని ఆధునితన పద్ధతులు వాడినా ఉత్పత్తి పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. నెక్స్ట్ లాస్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ హియర్, పరిహారపరమైనటువంటి కారణాలు. వీటిల్నే మనం ప్రకృతి కారణాలని కూడా చెప్తూ ఉంటాం. గ్లోబల్ వార్మింగ్, సాయిల్ డిగ్రేడేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్, రెక్లెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ కాజెస్ which we are going to observe here under the point like environmental effects. పర్యావరణంలో మనం చూస్తూ ఉంటాం, రైతుకి ఆ పురుగు మందు ఏంటో తెలియదు, కనీసం పేరు కూడా తెలియదు. ఆ బస్తా మీద, ఆ డబ్బా మీద ఆ యొక్క పురుగు మందుని ఏ విధంగా నీటిలో పిచికారీ చేయాలో కూడా తెలియదండి. ప్రతి పురుగు మందుని నీటిలో కలిపి మనము మిక్సింగ్ చేసి వాడాలి. నీటి మోతాదు ఎంతో, పురుగు మందు మోతాదు ఎంతో కూడా ఆ క్వాంటిటీ నంబర్ కూడా అతనికి తెలియదు. అప్పుడు మిక్సింగ్ పర్సంటేజ్ మొత్తం కూడా మారిపోద్ది. తన ఇష్టం వచ్చినట్టు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆయన మిక్స్ చేస్తాడు. దానివల్ల పంట మీద విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది. ఒక ఇంజక్షన్ బదులు జ్వరం వచ్చినప్పుడు 4 ఇంజక్షన్లు చేయించుకుంటే ఆ రోగి యొక్క పరిస్థితి ఏమవుతుందో మనం ఊహకే వదిలేస్తున్నాం అన్నమాట. సేమ్ అదే పరిస్థితి పంట మీద కూడా మనము తెలియకుండా పురుగు మందులు, ఈ రసాయనిక ఎరువులు అధిక మొత్తంలో వాడేస్తే పంట పండాల్సింది పోయి కొన్ని మొక్కలు అక్కడికక్కడే చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ పరంగా కూడా రైతులు విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఆల్సో అనదర్ ఎన్విరాన్మెంటల్ కాజ్ విచ్ ఈజ్ గ్రేటర్లీ ఎఫెక్టింగ్ అవర్ క్రాపింగ్ యీల్డ్స్. భారతదేశంలో ఉన్నటువంటి భూమి వేడెక్కటం, భూతాపము, టెంపరేచర్ బాగా పెరగడము, వానలు సకాలంలో పడకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఎండాకాలంలోనే కాకుండా మిగిలిన 9 నెలల్లో కూడా టెంపరేచర్ బాగా పెరిగిపోవడానికి ఈ వాతావరణ పరిస్థితులు కూడా కారణం. ఎప్పుడైతే హాట్ క్లైమేట్ రోజు రోజుకి పెరుగుతుందో కూల్ క్రాప్స్ మనకేమీ కూడా ఈల్డ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనం అనుకున్నాం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే, కూల్ క్రాప్స్ కొన్ని ఉంటాయనుకున్నాం, హాట్ క్లైమేట్ని ఇష్టపడేటువంటి క్రాప్స్ కొన్ని ఉంటాయి అనుకుంటున్నాం. ఇక్కడ హాట్ టెంపరేచర్ పెరిగిపోతుంది, కూల్ క్రాప్స్కి ఎంకరేజ్మెంట్ ఏమీ దొరకదు. అలాంటప్పుడు ఆ పంటలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఆస్పెక్ట్ సాయిల్ డిగ్రేడేషన్. భూమిలో ఉన్నటువంటి నాణ్యతా ప్రమాణాలు పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి పడిపోయినాయో భూమిలో ఉన్నటువంటి కాన్జర్వేటివ్ క్వాలిటీస్, సారాన్ని పెంచేటువంటి లక్షణాలు కూడా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. వీటన్నిటినీ మనం తగ్గించుకుంటేనే మనము అధిక ఉత్పత్తిని చూడగలిగేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఆ అధిక ఉత్పత్తి కోసం మనం తీసుకునేటువంటి మెజర్స్ ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూస్తాం. మెజర్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ, పంటల యొక్క దిగుబడి పెంచాలి అంటే మనం ఏమేమి చేయాలి అంటే ఇక్కడ మనకి ది సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ గోయింగ్ టు సజెస్ట్ వేరియస్ మెజర్స్ హియర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఇంక్రీజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇన్ అవర్ అగ్రికల్చర్. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి నిపుణులు కొన్ని సలహాలు ఇచ్చారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలను పెంచాలి, వీటిని ట్రాన్స్పరెన్సీతో ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ నిష్పక్షపాతంగా భూ సంస్కరణ మనం అమలు చేసినట్లయితే దున్నేవాడిదే భూమి అనే అధికారం వస్తుంది. ది టిల్లర్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ బిలాంగింగ్ టు హిజ్ ఓన్. ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో ఆ యొక్క భూమి మీద ఆ ప్రత్యేకమైన రైతుకు మాత్రమే యాజమాన్యపు హక్కులు కల్పించాలనేది ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఆబ్జెక్టివ్. వితౌట్ ది రియలైజేషన్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ హియర్ we may not improve our agricultural productivity in the countries like India. భారతదేశంలో ఇలాంటి చట్టాలను మనం గనక అమలు చేయకపోతే మనకి ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం లేదని ఆ యొక్క నిపుణులే మనకి వివరిస్తూ ఉన్నారు. సెకండ్ వన్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. నీటిపారుదల సౌకర్యాలను ఇంకా మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు తవ్వకం కానీ, కాలువగట్లను సరిచేయడం కానీ, చెక్ డ్యాములు నిర్మించడం కానీ, కొత్త కొత్త ప్రాజెక్టులను తీసుకురావడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరగడం కానీ, వీటన్నిటిని మనం కనుక ఇంప్రూవ్ చేస్తే వీటి వల్ల నీటి వసతి పెరుగుతుంది పంటలకి. అప్పుడు భూదేవి తల్లి మనం కరుణించి ఎక్కువ బస్తాల ఉత్పత్తిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు అగ్రికల్చర్ సెక్టార్ ఆఫ్ ది కంట్రీ. భారతదేశంలో భూమి యాజమాన్యానికి సంబంధించినటువంటి బ్యాంకులు కానీ, అలాగే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి సంస్కరణలు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రుణాలు కానీ,
రైతుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, కంట్రోల్ ఆఫ్ మనీ లెండర్స్ వడ్డీ వ్యాపారులను నియంత్రించడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ని కనుక మనము అందుబాటులోకి తీసుకొస్తే రైతులు స్వచ్ఛందంగా వ్యవసాయం చేస్తారు, వాళ్ళకి లాభసాటి ధరలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అవస్థాపన సౌకర్యాలను మనం పెంచాలి. అవస్థాపన సౌకర్యాలు ఏమనుకున్నాం? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, స్టోరేజ్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో దేర్ సేలింగ్ ఫెసిలిటీ. పండిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యాడ్ చేయడం జరిగిందండి. ది మోడర్న్ సైంటిస్ట్స్ ఆర్ సజెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లిస్ట్ ఆన్ అనదర్ పాయింట్, దట్ ఈజ్ ఫెయిర్ ప్రైసెస్ అవైలబిలిటీ టు ది ఫార్మర్స్ అండ్ టెనెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి కౌలుదారులు రైతులకి గిట్టుబాటు ధరలు తప్పనిసరిగా వచ్చే విధంగా ఒక కొత్త నియమాన్ని కూడా మనము కలుపుకోవటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఫార్మ్ మెకనైజేషన్. మనం పండించేటువంటి పంటలన్నీ కూడా యాంత్రీకరణ ద్వారా పండించాలి. అంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, యంత్రాలను మాత్రమే వాడాలి. వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ మ్యాన్ పవర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ మెషిన్ పవర్. ఎప్పుడైతే శ్రామికుల యొక్క సంఖ్యను వ్యవసాయ భూముల్లో తగ్గిస్తామో, యంత్ర సామగ్రి యొక్క సంఖ్యని పెంచుతాము, తత్ఫలితంగా టైం వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. అప్పుడు మనకు ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వీఆర్ రెడీ టు కంట్రోల్ పాపులేషన్ గ్రోత్ ఇన్ అవర్ కంట్రీ. ఎవ్రీ ఫార్మర్, ఎవ్రీ టెనెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ రెడీ టు కంట్రోల్ హిజ్ సైజ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ దైర్ లోకల్ ఏరియాస్. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క, కౌలుదారుల యొక్క కుటుంబాలలో 2+2 మాత్రమే ఉండాలి ఫ్యామిలీ సైజ్, కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య. అంతకు మించి ఉండటానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా జనాభా నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. వితౌట్ ది సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కంట్రోల్ వీ మే నాట్ ఇంప్రూవ్ అవర్ ప్రొడక్టివిటీ ఇన్ అవర్ అగ్రికల్చర్. నెక్స్ట్ వన్, ప్రొవిజన్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ యాజ్ అవర్ మెయిన్ పాయింట్. ఎప్పుడైతే ఈ కంట్రోల్ అనేది జరుగుద్దో ఉత్పత్తి అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లిటరసీ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో వీఆర్ ఇంప్లిమెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. నిరక్షరాస్యులైనటువంటి రైతులకి విద్యాబుద్ధులు నేర్పించే విధంగా మనం లిటరసీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి. అడల్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అంటామండి వీటిల్ని. వయోజన విద్యా పథకాలు, వయోజన విద్యా కార్యక్రమాలను గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాఠశాలలో కనుక మనం టేకప్ చేస్తే అక్కడ వాళ్ళకి మినిమం కనీస విద్యార్హతలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఉత్తరం రాయడం కానీ, అలాగే వచ్చినటువంటి ఒక విషయాన్ని అవలోకనం చేసుకోవడం కానీ వాళ్ళకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకు కూడా మెరుగైన పంటలు ఏ విధంగా సాగు చేయాలనేది తెలియజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్ అవర్ yield or productivity through our agricultural sector. The concept research is playing a vital role in the process of agricultural productivity increase. ఎప్పుడైతే పరిశోధనలు చేయడం ద్వారా, ప్రయోగాలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని మనం పెంచుకోవడానికి సిద్ధపడతామో, వచ్చినటువంటి కొత్త పద్ధతులు, న్యూ మెథడ్స్ మనకు చాలా వరకు లాభసాటి అయినటువంటి విత్తనాలను కనిపెడతాయి, కొత్త వ్యవసాయ మిషనరీని అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇప్పుడు రైతాంగం కూడా వాటిని వాడినట్లయితే తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ బస్తాల ఉత్పత్తిని సాధించడానికి వాళ్ళకి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. సో ఫార్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ 9 types of measures which are necessary to improve the productivity content in our Indian agricultural sector. భారత వ్యవసాయ రంగంలో 9 రకాలైనటువంటి చర్యలను కనుక మనం అమలు చేసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తి బాగా మెరుగుపడటం, అలాగే రైతాంగము మనకున్నటువంటి కౌలుదారుల యొక్క జీవన స్థితిగతులు పెంచడానికి అవకాశం ఉంటుందని మనం గమనించామన్నమాట. అందువల్ల విద్యార్థులు కూడా వీటిని ఒకసారి రివైజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. వాట్ వీఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే క్లాస్, ది క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అండర్ 2 points, physical factors and economic factors. And also here we are observed various government policies for the purpose of correction of cropping pattern in India. ప్రభుత్వం ఏ అయితే విధానాలు తీసుకుందో, ప్రభుత్వం ఏ అయితే చర్యలు తీసుకుందో పంటల తీరును సరిచేయడానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సలహాలను కూడా మనం ఇక్కడ ప్రస్తుతం క్లాసులో గమనించాము. నెక్స్ట్ ఆస్పెక్ట్, లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ ది ఇండియా. భారతదేశంలో తక్కువ పంటలు ఎందుకు పండుతున్నాయి,
తక్కువ బస్తాల ఉత్పత్తిని మనం ఎందుకు స్వీకరిస్తున్నాము? ఎన్నాళ్ళ నుంచో సీనియర్లుగా ఉన్నటువంటి మన రైతులు ఉత్పత్తిలో ఎందువల్ల జూనియర్లుగా మిగిలిపోయాలో చూసాము. దానికి గణాంక సమాచారాన్ని కూడా గమనించామన్నమాట. వాటిల్లో జనరల్ కాజెస్, మనకున్నటువంటి ఇన్స్టిట్యూషనల్ కాజెస్, టెక్నాలజికల్ కాజెస్ని చూసాము. ఈ విధంగా మనం గమనిస్తే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంగ్ విత్ ది అబోవ్ పాయింట్స్ వీఆర్ ఆల్సో డిస్కస్డ్ ఆర్ అబ్జర్వ్డ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ లైక్ గ్లోబల్ వార్మింగ్, reckless use of fertilizers, soil degradation, shifting cultivation, which we are explained in our present day class. Lastly, we are discussed various measures for the purpose of agricultural productivity improvement. The 9 types of measures are explained by the exponent. Farm mechanization, infrastructural facilities also playing a vital role in the process of improvement of our productivity in the primary sector like agriculture in the Indian economy. Okay, in my coming class I am going to discuss about green revolution, rural indebtedness, etc. concepts. Our present day topic low productivity is also very important for examination point of view. Students must revise once with this topic. Thank you.